మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మేడం, సాధారణంగా మనకు యాక్చువల్గా అంతకుముందు ఈ మెటర్నల్ డెత్స్ అనేది చాలా అధికంగా ఉండేటి. యాక్చువల్గా అంటే 1,00,000 జనాలకు చూస్తే ఆల్మోస్ట్ అంటే ఒక 90 ఉండేది, అది తెలంగాణలో 43కి వచ్చినది. సో ఈ మెటర్నల్ డెత్స్ తగ్గడము, దీన్ని మీరు అంటే గత 23 సంవత్సరాలుగా ఏ రకంగా చూస్తూ వచ్చారు? సో ఈ అభివృద్ధికి కానీ, సో ఈ కాలానుగుణ అభివృద్ధికి కానీ అంటే కారణాలు ఏంటి? సో మీ ప్రాక్టీస్లో మీకు ఇవి కనిపించాయా? డెఫినెట్లీ మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. లాస్ట్ 10 ఇయర్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ అయింది మెడికల్ హెల్త్ కేర్లో. మన తెలంగాణలో కూడా చాలాసార్లు ఇంతకుముందు మెటర్నల్ డెత్స్ అంటే మెటర్నల్ మార్టాలిటీ ఎక్కువ ఉన్నది అన్న ఉండేది. ఇప్పుడు బాగా తగ్గింది. ఆల్మోస్ట్ 1,00,000లో 80-90 వరకు తగ్గిపోయిందనమాట. అది తగ్గడానికి చాలా టీమ్ వర్క్, గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ సైడ్ నుంచి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చాలా యూజ్ అయ్యాయి. ఒకటేంటంటే ఇప్పుడు లాస్ట్ డికేడ్గా ఒక 10-15 సంవత్సరాలుగా డెలివరీలన్నీ హాస్పిటల్లోనే అవ్వాలి అన్నట్టుగా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. రకరకాల స్కీమ్స్ అవి పెట్టినందువల్ల మన రూరల్ ఉమెన్ అందరూ ప్రెగ్నెంట్ వాళ్ళు ఇంతకుముందు మంత్రసానుల దగ్గర ఇంట్లోనే డెలివరీలు అయ్యి రక్తస్రావం ఎక్కువ అయ్యి లేదా ఇన్ఫెక్షన్స్ అయ్యి చనిపోవడం అనేది ఎక్కువ జరిగేది. ఇప్పుడు ఎప్పుడైతే హాస్పిటల్లో డెలివరీ అవుతున్నారో డాక్టర్స్ ఉంటున్నారు, టీమ్ నర్సెస్, స్పెషాలిటీ డాక్టర్స్, ఇట్లా రకరకాల డాక్టర్స్ అవైలబుల్ ఉన్నందువల్ల పర్టికులర్ కేసులో ఏం ప్రాబ్లం ఉందని ముందే ఐడెంటిఫై చేసి దాన్ని కాంప్లికేషన్ కాకుండానే ట్రీట్ చేస్తున్నారు. అందుకని మనం తల్లి ప్రాణాలు సేఫ్గా కాపాడగలుగుతున్నాము. అండ్ ఈ హాస్పిటల్ డెలివరీలు అయినప్పుడు ఏంటంటే వీళ్ళకి పర్టికులర్గా ఏ ఆహారం తీసుకోవాలి, ప్రెగ్నెంట్ పీరియడ్ అంతా ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి, డెలివరీకి ఏ టైంకి రావాలి, డెలివరీ అయ్యాక ఏం కేర్ తీసుకోవాలి చెప్పడం వల్ల ఇప్పుడు ఈ మెటర్నల్ మోర్టాలిటీ బాగా తగ్గింది. మీరు అంటే ఇప్పుడు ఈ గైనకాలజీ విభాగాన్ని ఎంచుకోవడం కోసం కావచ్చు, లేదా ఈ అంటే లండన్లో ఈ ఆబ్స్టెట్రిషియన్కి సంబంధించిన కోర్సులు చేయడం కోసం కావచ్చు, అంటే గైనకాలజీకి సంబంధించి వృత్తిని ఎంచుకోవడానికి అంటే మీకు కారణమైనది ఏంటి, మిమ్మల్ని ప్రేరేపించింది ఏంటి? సో అదే రకంగా సో అంటే ఎప్పుడు మీరు బాగా సంతృప్తి చెందారు ఒక గైనకాలజిస్ట్ అయినందుకు? సో అంటే ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినప్పుడు కానీ, లేదా ఒక క్రిటికల్ కేసును డీల్ చేసినప్పుడు కానీ మీకు ఎప్పుడు బాగా సంతృప్తి అనిపించింది? సో మీరు కేవలం గైనకాలజీని ఎంచుకోవడం గల కారణాలు ఏంటి? మామూలుగా అందరం పీజీలో ఈ సబ్జెక్ట్ తీసుకోవాలని అనుకుంటాము, మెడిసిన్ అని గైనక్ అని. బట్ బిగినింగ్ నుంచి ఈ ఆబ్స్టెట్రిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఎంబీబీఎస్ కాలంలో చూసినప్పుడు డెలివరీలు అవ్వడం, ఇద్దరు ప్రాణాలని మనమే మేనేజ్ చేసి కాపాడడం అనేది కొంచెం ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. కాకపోతే చాలాసార్లు ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ అయిన తర్వాత హై రిస్క్ ఆబ్స్టెట్రిక్స్ ఎక్కువ చూస్తున్నాము. అంటే ప్రెగ్నెంట్లో వచ్చే కాంప్లికేషన్స్ని డీల్ చేయడము, లోపల బేబీకి వచ్చే కాంప్లికేషన్స్ని డీల్ చేయడము, చాలా అడ్వాన్స్డ్ మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ వచ్చింది ఇప్పుడు. సో ప్రతిరోజు ప్రాక్టీస్లో మనం చూసే కేసుల్ని డీల్ చేయడం, వాటిని ట్రీట్ చేయడం వల్ల హ్యాపీనెస్ వస్తుంది. కానీ కొన్ని కేసులు వచ్చినప్పుడు కొంచెం మనకు కూడా భయం వేస్తుంది, ఈ ప్రెగ్నెంట్ అమ్మాయి ఎట్లా ముందుకు వెళ్తుంది, సక్సెస్ఫుల్గా హెల్తీ బేబీని మనం ఎలా ఇవ్వగలుగుతాము అని. అలాంటప్పుడు మనకు తెలిసిన పద్ధతులు, మనం ఎవిడెన్స్ బేస్డ్గా అంటే రీసెర్చ్లో ఏమున్నది అట్లాంటి రేర్ కేసులు వచ్చినప్పుడు నలుగురు డాక్టర్స్, స్పెషాలిటీ టీమ్స్ అందరితో మాట్లాడి సక్సెస్ఫుల్గా వాళ్ళు బేబీతో ఇంటికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీనెస్ వస్తుంది. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ మేము ఒక బేబీని డిశ్చార్జ్ చేసాం రెయిన్బో సికింద్రాబాద్ నుంచి. బేబీ ఆల్మోస్ట్ వాళ్ళది మేనరికం మ్యారేజ్, చాలా ఏళ్ళగా పిల్లలు అవ్వలేదు. 10 ఇయర్స్ మ్యారేజ్ అయింది. ఇంతకుముందు 4-5 సార్లు గర్భస్రావాలు అయ్యాయి. ఒకసారి బేబీ ఫుల్ టర్మ్ పుట్టి తర్వాత 1 వీక్లో చనిపోయింది. సో అలాంటప్పుడు వాళ్ళకి చాలా హోప్ తగ్గిపోతుంది, ఇంకా వస్తుందా ప్రెగ్నెన్సీ, అసలు మనకి బేబీ ఉంటుందా అని. అలాంటి పేషెంట్స్ ఎప్పుడైతే మంచి కేర్లోకి వస్తారో, కంబైన్డ్ టీమ్ ఎఫర్ట్స్ తోటి మనం వాళ్ళకి మంచి సక్సెస్ఫుల్ బేబీని ఇస్తామో అప్పుడు హ్యాపీగానే అనిపిస్తుంది. బట్ ఈ పర్టికులర్ కేసు యాక్చువల్లీ 6వ నెలలో కూడా ఒకసారి అబార్షన్ అయిన కేసు. మన దగ్గర ట్రీట్మెంట్ తోటి వాళ్ళు కన్సీవ్ అయ్యారు, 8వ నెల దాకా వచ్చారు. కానీ బేబీ వెయిట్ ఓన్లీ 700 grams ఉండింది. అప్పుడు బ్లడ్ ఫ్లో ప్రాబ్లం వల్ల మనం డెలివరీ చేయాల్సి వచ్చింది.
బట్ వాళ్ళ పాజిటివ్ యాటిట్యూడ్, వాళ్ళ వాళ్ళ ఆస్పిరేషన్స్, వాళ్ళ ఫెయిత్ గాడ్ మీద, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి అనిపిస్తుంది. వాళ్ళు 72 days బేబీ ఎన్ఐసిలో ఉంది, లాస్ట్ వీక్ డిశ్చార్జ్ చేశారు ఆఫ్టర్ ఇట్ టర్న్ 1.8. ఇప్పుడు ఆ బేబీని వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు చూస్తే ఓకే, ఇట్స్ గుడ్ అనిపిస్తుంది.